అధ్యక్ష 28 రాష్ట్రాలలో అధ్యక్ష కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ మండలి అధ్యక్ష విడిపోయిన మన రాష్ట్రానికి ఈ పేద రాష్ట్రానికి ఇది అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష మేధావులు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశాలు ఉండవన్న ఉద్దేశంతో ఏనాడో పెట్టిన ఈ పెద్దల సభ అవసరం ఏకంగా అధ్యక్ష ఇంతమంది పిహెచ్డీలు ఉన్న సభ మన శాసనసభలోనే ఉన్నారు అధ్యక్ష. ఇంతమంది సివిల్ సర్వీసెస్ అధికారులు మన దగ్గర ఉన్నారు అధ్యక్ష, మన సభలోనే మన అసెంబ్లీలోనే. ఇంతమంది మెడికల్ డాక్టర్సు, ఇంతమంది లాయర్సు, ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంతమంది ఇంతమంది టీచర్స్, యాక్టర్లు, ఇంతమంది రైతులు, కళాకారులు, చివరికి ఫారెన్ రిటర్న్ కూడా మన దగ్గర ఉన్నారు అధ్యక్ష ఇదే సభలోనే. అధ్యక్ష చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఇదే సభలో ఉన్నారు అధ్యక్ష. అందరికీ అన్నిటికీ మించి రైతులు ఉన్నారు అధ్యక్ష, జర్నలిస్టులు కూడా ఉన్నారు అధ్యక్ష ఇదే సభలోనే. అధ్యక్ష ఇంతమంది విజ్ఞులు ఎన్నికైన సభ ఇక్కడే ఉన్నప్పుడు ఇక మండలి అవసరం ఏమిటి అని చెప్పి కూడా మనం అందరం కూడా సీరియస్గా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష మండలి కోసం అధ్యక్ష సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ సభానాయకుడు అధ్యక్ష నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా కంటెస్ట్ చేసింది 2014లో. 67 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే శాసనసభలో ఇక్కడే అపోజిషన్ పార్టీ లీడర్గా అక్కడ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ 5 సంవత్సరాలలో విలువలకు ఏ స్థాయిలో పాటించాడు అని చెప్పడానికి సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రం యావత్తు చూసింది. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2014 నుంచి 19 దాకా ఇక్కడే ఉన్నారు. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే శాసనసభలో ఏ రకంగా చట్టాలను తూట్లు పొడుస్తూ, ఏ రకంగా ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొన్న పరిస్థితులు, కొనిన తర్వాత ఏ రకంగా స్పీకర్ పదవిని దుర్వినియోగం చేస్తూ కనీసం వాళ్ళను డిస్క్వాలిఫై చెయ్యని విధానాన్ని, తర్వాత అందులో 4గురిని ఏకంగా మంత్రులుగా చేసి ఆ మంత్రులుగా కూడా కూర్చోబెట్టుకున్న పరిస్థితులు, ఆపోజిషన్ బెంచెస్లో అక్కడ కూర్చోవలసిన వాళ్ళు 23 మంది ట్రెజరీ బెంచ్లో ఇక్కడ కూర్చున్న పరిస్థితులు, ఇవన్నీ కూడా ఇదే చట్టసభలో ఇక్కడే జరిగాయి. ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి ముఖ్యమంత్రి, అటువంటి స్పీకరు, అటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఆ చట్టసభ కాకుండా ఈ చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపున ఉన్నాడు. మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక్కడ మనం ఎలా చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసినట్టే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు కూడా కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో, వాస్తవాలు
నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టినింటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అని అంటే, నేను కానీ డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి, సంతోషపడండి. ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదు అని, చట్టసభలో ప్రతిపక్షం అన్నది ఉండాలని, ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొనసాగాలని, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆ స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం టోటల్గా సిచ్యువేషన్ మారాలని చెప్పి, కొత్త సాంప్రదాయం రావాలని, మంచి సాంప్రదాయం రావాలని చెప్పి ఏకంగా ఇక్కడ నుంచి మంచి చేసే దిశగా, మంచి చెప్పే దిశగా మాట్లాడుతూ ఉంటే, దాన్ని కూడా ఏ రకంగా వక్రీకరిస్తూ, దాన్ని కూడా ఏ రకంగా అన్యాయం మాటలు మాట్లాడుతూ ఉన్నారో సాక్షాత్తుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అధ్యక్ష నేను ఇంతకుముందు ఒక మాట చెప్పా. 23 మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొనుగోలు చేశారు. 3 ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు. చివరికి ఏం జరిగింది? పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గుయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది, అన్యాయం చేసిన వాళ్ళు కరెక్ట్గా అదే 23 మంది ఎమ్మెల్యేలు, అదే 3 ఎంపీలు, అది కూడా గెలిచింది. ఆ 3 ఎంపీలు కూడా 4,000 ఒకరు, 6,000 ఒకరు, 8,000 ఒకరు. అది కూడా కరెక్ట్గా దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష? కరెక్ట్గా 23వ తారీఖున. అంటే ఇంతకన్నా దేవుడు ప్రజలు ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ జరగదు. ఆ జడ్జిమెంట్ను చూసుకొని కనీసం సాంప్రదాయాలు కనీసం మారాలి అని చెప్పి ఇదే చట్టసభలో చెప్పి మంచి చేయడం కోసం చెప్తే కూడా ఇంత దారుణంగా దాన్ని ట్విస్టులు చేసి దాన్ని వక్రీకరిస్తూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే అధ్యక్ష, కుక్కతోక ఎప్పుడూ వంకరే. అధ్యక్ష, ఈరోజు వాస్తవంగా అయితే చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా మీ యొక్క ఎంపిక ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేసి ముందుకు పోవాల్సిన సందర్భం అధ్యక్ష. కానీ తొలి ప్రసంగంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కానీ, సభ్యులు మాట్లాడే విషయాలు కానీ, అడుగడుగునా ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా ఏదో ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఇచ్చిన స్థానం అధ్యక్ష, వారికి కానీ మాకు కానీ ఆ విషయం మర్చిపోతున్నారు. మేము కూడా రాజకీయాల్లో మీరు చరిత్ర మర్చిపోతే ఎవరేం చెప్పలేరు, కానీ మీది కూడా ఒక రాజకీయ కుటుంబం. మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కూడా పార్టీలో ఉన్నారు. ఆయన కూడా ఏ విధంగా వచ్చే 78లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష, ఆయన రెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే 4 రోజుల్లో మళ్ళా పార్టీకి వచ్చేస్తే బాటా శ్రీరామూర్తి గారు ఎంత విమర్శించారంటే మీకంటే ఘాటుగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి. అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర అదే ఒప్పుకోండి. మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి, చెప్పండి. తండ్రికి తగ్గ తనయుడని చెప్పుకుంటున్నారు కదా మీరు. ఆ విషయాలే చరిత్ర ఎవరు మార్చలేం కదా, చరిత్ర ఎవరు మార్చలేము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి అధ్యక్ష, చరిత్రలో నీతి చంద్రబాబు నాయుడు గారు, నేను ఎవరిని కించపరచాలని లేదు. అట్ ది సేమ్ టైం రికార్డ్ స్ట్రైటన్ కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. సీఎం గారు అధ్యక్ష మీరు మాట్లాడండి. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వింటా ఉంటే ఎంత దారుణంగా ఉన్నాయి అనంటే, ఎందుకయ్యా మర్డర్ చేశావు అని చెప్పి, ఎందుకయ్యా హత్య చేశావు అని చెప్పి ఎవరినైనా అడిగితే
ఆ హత్య చేసిన వాడు గతంలో చాలా హత్యలు జరిగాయి కదా, ఎప్పుడో 10 ఏళ్ల కిందటనో 20 ఏళ్ల కిందటనో 30 ఏళ్ల కిందటనో జరిగాయి కదా అని చెప్పినట్టుగా ఉంది. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా జరుగుతుంది అధ్యక్ష? అసలు మీరు ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చట్టాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో మీరు ఉంటూ మీరు చేసింది ఏమిటి? ప్రతిపక్షం నుంచి 23 మంది ఎమ్మెల్యేలు సంతలో పశువుల మాదిరి మీరు కొన్నారు. కొనింది చాలా అన్యాయం. కొనిన తర్వాత స్పీకర్ చైర్ను అబ్యూస్ చేస్తూ వాళ్ళని డిస్క్వాలిఫై కాకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసినారు. అది ఇంకా అన్యాయం. ఇది చేసిన తప్పు అని చెప్పి తెలుసుకోకుండా దాన్ని డిఫెండ్ చేసుకునే దానికోసం ఏందేందో కథ హిస్టరీ చెప్తావు, ఏందేందో చెప్పుకుంటా పోతా ఉన్నావు డిఫెండ్ చేసుకునేదానికి. అసలు చేసింది తప్పు, చేసింది అన్యాయము అనేది కాకుండా నువ్వు ఏందేందో చెప్పుకుంటూ పోవడం అనేది ఎంత మటుకు ధర్మమో నాకైతే అసలు ఆశ్చర్యంగా ఉంది ఇలా మాటలు వింటా ఉంటే అధ్యక్ష. ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి తన సొంత కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు అన్న మాటలు నేను కన్నా ఒక్కసారి నేను ఇదే టీవీలో ప్లే చేసి చూపిస్తాను అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తే. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గురించి సొంత కూతురునిచ్చిన మామ ఎన్టీ రామారావు గారు కనీసం అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్. ప్లీజ్ ఈరోజు బీసీ వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇవ్వటమే కాకుండా బీసీ కమిషన్ ఏర్పాటు చేసి మరి బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అండగా ఉన్నారో మనం అందరం గమనిస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో అమాంతం అంచనాలు పెంచుకొని వాళ్ళు దోచుకోవాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ లోకి పోయి మరి ఏ విధంగా కోట్లాది రూపాయల్ని మరి ఈ ప్రభుత్వానికి ఆదా చేస్తారో ఒకసారి ఆలోచిస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రివర్స్ లో వెళ్తున్నారంటంలో ఎటువంటి తప్పు లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ గొప్ప విజనరీ, గొప్ప విస్తరాకుల కట్టాన్ని గొప్పలు చెప్పుకుంటుంటారు అధ్యక్ష. కానీ ఆయన సంతకం చేసిన బెల్ట్ షాపుల రిమూవ్ చేసే దాంట్లో అది ఎలాగో సక్సెస్ కాలేకపోయాడు అధ్యక్ష. కనీసం 25% మద్యం షాపులు ఏనాడైనా తగ్గించాడు అధ్యక్ష. 40% బార్లని ఏనాడైనా తగ్గించాలన్న ఆలోచన చేశాడు అధ్యక్ష. అలాగే మద్యం అమ్మకాల సమయాన్ని ఎప్పుడైనా తగ్గించాడు అధ్యక్ష. ఈరోజు టార్గెట్లు పెట్టి ఆయన అమ్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్లు పెట్టి దాన్ని నియంత్రించి ఆడవాళ్ల జీవితాన్ని కాపాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాలో ఒక మీటింగ్ పెట్టారు అధ్యక్ష. మీరు చూస్తున్నారో లేదో కానీ అది ఖచ్చితంగా ఈ సభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. మందు బాబులు ఆయన తమ్ముళ్ళైనట్టు, తమ్ముళ్ళు మందు రేట్లు పెరిగాయి కదా తమ్ముళ్ళు అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అండ్ అదే మీటింగ్ లో ఆయన మాట్లాడుతున్నాడు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మందు రేట్లు పెంచడం వల్ల ఈరోజు మందు బాబులు కొత్త బట్టలు కొనుక్కోలేకపోతున్నారంట, కొత్త చెప్పులు కొనుక్కోలేక పాత చెప్పులు వేసుకొని వెళ్తున్నారంట, అలాగే సబ్బులు కొనుక్కోలేక స్నానాలు కూడా చేయటం లేదంట అధ్యక్ష. ఇంత సిగ్గుమాలిన ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడైనా చూసారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు ఆయన మాటలు చూస్తుంటే మద్యం ధరలు పెరిగాయని లబోదిబమని ఆయన ఏడుస్తున్నది చూస్తుంటే ఈరోజు ఆయన ఏదో తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా అన్న అనుమానం కూడా మాకు కలుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, బుద్ధున్నోడు ఎవడైనా కూరగాయల రేట్లు పెరిగాయనో, నిత్యావసర రేట్లు పెరిగాయనో మరి ఏడుస్తారు కానీ ఇలా మద్యం రేట్లు పెరిగాయని నేను ఏడవటం నాకేంటో అర్థం కాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఇంతవరకు మద్యం ధరలు పెరిగాయి అని ఎవరైనా ఆందోళన చేశారా? మద్యం ధరలు తగ్గించమని ఎక్కడైనా మహిళా సంఘాలు ధర్నాలు చేశాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా నాదేమో అధ్యక్ష, అప్పుడెప్పుడో టీవీల్లో చూస్తే ఇసుక దండలు వేసుకొని తిరిగారు అధ్యక్ష. మొన్న అసెంబ్లీలో ఉల్లిపాయల రేట్లు పెరిగాయని ఉల్లిపాయలు వేసుకొచ్చారు అధ్యక్ష. ఈ రోజు మద్యం రేట్లు పెరిగాయని మద్యం బాటిల్ మెడలో వేసుకొస్తారేమని కొంచెం భయపడ్డాను అధ్యక్ష. కానీ అలా రాకపోవడం వల్ల కొంచెం సంతోషిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు నేను సూటిగా చంద్రబాబు నాయుడికి ఒక ప్రశ్న వేస్తున్నాను అధ్యక్ష. ఈ దశల వారీ మద్యపాన నిషేధానికి ఆయన వ్యతిరేకమని ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగంతో తీర్మానం చేయించగలడా అని నేను అడుగుతున్నాను. అలాగే మద్యాన్ని ఏరులై ప్రవహింపజేయాలి,
మద్య నిషేధం వద్దు అని వాళ్ళకున్న ఒక్కగానొక్క మహిళా ఎమ్మెల్యేతో తీర్మానం చేయించగలడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు చంద్రబాబు మద్యం అంటే ఎందుకో అంత మక్కువ నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అప్పట్లో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు, ఆయన పెట్టిన మద్యపాన నిషేధానికి వెన్నుపోటు పొడిచారు. అక్కడైతే మామ ఎన్టీఆర్ గారు కాబట్టి వెన్నుపోటు పొడవచ్చు అధ్యక్ష. కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, పులి. మన టీవీలో చెప్తాడు అధ్యక్ష, అక్కడ ఉన్నది 151 మంది మేకలు, ఇక్కడ ఉన్నది మేము 23 మంది పులులు అని. అధ్యక్ష పులిహోర తింటే పులులు అయిపోరు అధ్యక్ష, అది పులిహోర బ్యాచ్ అధ్యక్ష. పులి ఎలా ఉన్నారో ఇక్కడ చూడండి అధ్యక్ష. ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళ ఛానల్లో ఏ విధంగా బురద చెల్లినా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చిరునవ్వుతో ఎదుర్కొని తన నిజాయితీతో ఈరోజు ప్రజల మనసు గెలుచుకొని ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఏ విధంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారో అలాంటి వాళ్ళని పులులు అంటారు, కానీ పులిహోర బ్యాచ్ల్ని పులి అనరని మరొకసారి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks. మీకు ఇంకో ఫామ్ లో ఇస్తా ఉన్నాను కదా, రండి. యూ కమ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ ఫామ్. మీరు ఇంకో ఫామ్ లో రండి. అదేం చెప్పండి. ఒక్క నిమిషం మంత్రి గారు ఏం చెప్పండి. అధ్యక్ష, నిన్ననే బిఎస్సి మీటింగ్ జరిగింది అధ్యక్ష. అవును, గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష తమరే అపోజిషన్ లీడర్ గారు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మీరు కూర్చోండి, ఆయన మాట్లాడడానికి ఇస్తామని చెప్పి మీరే చెప్పారు అధ్యక్ష. మీరే ఇప్పుడు చెప్పారు కాబట్టి గౌరవించాం. సభానాయకుడు నిల్చునేటప్పుడు ఎవరైనా సరే గౌరవించాలి. మీ మాట విని గౌరవించి కూర్చొని ఆయన మాట్లాడిన తర్వాత అడిగితే మీరు ఇవ్వకుండా ఇంకో దానికి వెళ్ళిపోతే ఇది ఎక్కడ ధర్మం అధ్యక్ష? రెండవది అధ్యక్ష నిన్ననే అధ్యక్ష, నిన్న బిఎస్సిలో మీ మైకులకి అడ్డుండదు, ఎంతసేపు మాట్లాడండి, సలహాలు ఇవ్వండి. ఇది ఒక కొత్త చరిత్ర అని నిన్నే చెప్పారు అధ్యక్ష. మీరు సలహాలు ఇస్తున్నాం. ఇప్పుడు జరిగిన డిస్కషన్ అధ్యక్ష సామాన్యమైన డిస్కషన్ కాదు అధ్యక్ష. అయితే మా దౌర్భాగ్యం ఏమిటంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇరిగేషన్ మీద పాఠాలు చెప్పుకున్నటువంటి దౌర్భాగ్యం మాకు వచ్చింది అధ్యక్ష. ఆయనతో అధ్యక్ష గోదావరి నది మాకు తెలియనట్టుగా, 3 పాయలున్నట్టుగా, ఇలాగొస్తానన్నట్టుగా, వస్తానన్నట్టుగా మీకు ఇచ్చిన అవకాశాన్ని తప్పు మాట్లాడు. మీకు ఇచ్చిన ఒక్క మాట నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒక్క మాట, అచ్చెన్నాయుడు గారు ఒక్క మాట అన్పార్లమెంటరీ మాట్లాడితే చెప్పనండి. ముఖ్యమంత్రి గారి లాగా గాడులు కాస్తున్నామని, ఇరిగేషన్ మంత్రి లాగా దొబ్బేరని అలాంటి అన్పార్లమెంటరీ మాటలు నా నోటంత ఒక్కటొచ్చినా మీరే చర్య తీసుకున్నా నేను కూర్చోండి. నువ్వు మీకు అవకాశం ఇస్తే మిస్యూజ్ చేసుకుంటున్నారు మీరు. కూర్చోండి, మీరు కూర్చోండి. నాయుడు గారు మీరు కూర్చోవాలి. చెప్పండి. ఎస్, మీరు మాట్లాడండి. మీరు ఇచ్చే అవకాశం ఉపయోగించుకోవాలి. మీరు ప్లీజ్ సార్ మాట్లాడండి. మీరు సార్ రెండు మాట్లాడండి సార్. 2 తెలుసుకున్నాను సార్. ఒకటి సార్ అధ్యక్ష చూడండి సార్, అట్టెందుకు అధ్యక్ష మీకు అవకాశం ఇచ్చింది, మీరు సవ్యమైన పత్రాల మీద ఉపయోగించుకోండి. ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష ఆయన చూస్తున్నా. అధ్యక్ష
40 రోజులు అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అన్ని విషయాలు మీరు తెలంగాణకి దోచిపెట్టారు తప్ప ఒక్క విషయం ప్లీజ్ యూ కవర్ డిఫరెంట్ ఫోన్ నో ఐ డోంట్ నో ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష మీరు ఇంకో ఫారం అండి, మీరు ఇంకో ఫారం వింటున్నాను, ఆయన వింటున్నాను, మీరు ఇంకో నోటీస్ ఇవ్వడం వచ్చానండి. బట్ ఇట్స్ ఏ క్వశ్చన్, ఇట్ ఇస్ ఏ క్వశ్చన్. ప్లీజ్ అధ్యక్ష మాట్లాడు.